ఈరోజు నేను చూపించబోయే అద్భుతమైన ఫర్టిలైజర్ మన గార్డెన్‌లో చాలా రకాలుగా ఉపయోగపడుతది. మరి ఆ ఫర్టిలైజర్‌ని ఎట్లా తయారు చేసుకోవాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఏ మొక్కలకి ఇవ్వాలి? ఇదంతా కూడా నేను మీకు డీటెయిల్‌గా షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. గులాబీ మొక్కలకు కొంచెం కేరింగ్ ఎక్కువనే తీసుకోవాలండి, ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ ప్లాంట్స్. ఈ మే నెలలో ఉండేటటువంటి ఎక్కువ వేడిని కూడా ఆ మొక్కలు తట్టుకోలేవు. అందుకని కొంచెం మనం సెమీ షేడ్‌లో పెట్టుకోవాలి మొక్కని. మొత్తం పూర్తిగా ఎండ తగలకపోవడం కాకుండా కొంచెం ఎండ తగిలేటట్టుగా, మరి కొంచెం నీడకు ఉండేటట్టుగా ఆ విధంగా మొక్కను మనం పెట్టుకుంటే అయితే మనకు మొక్కలు సర్వైవ్ అవుతాయండి. మీరు నర్సరీ నుండి కొత్త గులాబీ మొక్కలు తెచ్చుకొని నాటుకోవాలన్నా, లేదు కొమ్మల ద్వారా మనం పెంచుకోవాలి మొక్కల్ని అన్నా, ఇప్పుడైతే కటింగ్స్ అయితే నాటుకోవండి. ఈ నెల కంప్లీట్‌గా వెళ్ళిపోయిన తర్వాత జూన్ వర్షాలు స్టార్ట్ అయిపోయినాక మరి 1-2 వీక్స్ తర్వాత మీరు ట్రై చేయండి. కొత్త మొక్కలు తేవడం కానీ, కటింగ్స్ ద్వారా పెంచుకోవడం కానీ మీరు ఆ టైంలో చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మరి చలికాలంలో, వర్షాకాలంలో రెండు సీజన్‌లో మనము చక్కగా కొమ్మల ద్వారా కూడా మనం ఈ గులాబీ మొక్కల్ని మంచిగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. గులాబీ మొక్కలకైతే చాలా జాగ్రత్తగా వాటరింగ్ చేయాలి. అదే మనం ఓవర్‌గా వాటరింగ్ చేయడం వల్ల కూడా మొక్కలు చనిపోతాయి, ఫంగస్ ప్రాబ్లం వచ్చి. లెస్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొక్కలు డ్రై అయిపోతాయి. ఎందుకంటే తేమ, మాయిశ్చర్ అనేది ఎప్పుడు మొక్కలలో కంపల్సరీగా మట్టిలో ఉండాల్సిందే. మరి అట్లా మనం మెయింటైన్ చేసుకుంటే చక్కగా ఫ్లవర్స్ అయితే మన గార్డెన్‌లో తీసుకోవచ్చు. ఇంకొకటి, మనం మొక్కలకి వాటరింగ్ చేసినప్పుడు తప్పకుండా మొక్క మొత్తం షవరింగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ కొమ్మలు ఉంటాయి కదా, గులాబీ మొక్క కొమ్మలు, మరి అవి మనం వాటరింగ్ చేయడం వల్ల, ఇట్లా షవరింగ్ చేయడం వల్ల చాలా సాఫ్ట్‌గా తయారై కొత్త కొమ్మలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటది. ఇక పెస్ట్ విషయానికి వస్తే ఆకుముడత తెగులు ఎక్కువ కనిపిస్తది. అపిడ్స్, మైట్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి వీటికి నివారించుకోవడం కోసం అయితే మనము ప్రతి వారం మన గార్డెన్‌లో ఆర్గానిక్ స్ప్రే మనం తయారు చేసి మన మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేస్తూ ఉంటాం కదా. తప్పకుండా గులాబీ మొక్కలకి కూడా ఈ స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అంతా కూడా పారిపోతది. మనం ఎంత కేరింగ్ తీసుకున్నా కూడా గులాబీ మొక్కలైతే ఎండిపోయే స్టేజ్‌కి వచ్చేస్తాయండి. మరి వాటిని ఎట్లా మనం కాపాడుకోవాలి, ఇంకెన్ని రకాలుగా ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ అయితే యూస్‌ఫుల్‌గా ఉంటుందో గార్డెన్‌లో మీకు స్టెప్ బై స్టెప్ నేను మీకు వివరించి చూపిస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చూడండి, ఇక్కడ అలోవెరా జ్యూస్ తయారు చేశాను. ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి నేను 2 ఫ్రెష్ అలోవెరా లీవ్స్ తీసుకున్నాను, కొంచెం మీడియం సైజ్వే. ఆ 2 లీవ్స్ని బాగా మంచిగా కడిగి కట్ చేసేసి మనం మిక్సీ జార్లో, అస్సలు ఫస్ట్ వాటర్ వేయకుండా మీరు మిక్సీ చేయండి. చక్కగా దానిలో ఉన్నదే ఆ జెల్ అంతా కూడా వాటర్ లాగా మనకు స్మూత్గా ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుంది. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను, మళ్ళీ ఒకసారి తిప్పేస్తే చక్కగా మనకి ఇట్లా జ్యూస్ లాగా తయారైపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఆ లీటర్ వాటర్లోకి 2 స్పూన్లు నేను అలోవెరా జ్యూస్ వేసినాను. చూడండి, ముందుగా మనం ఇట్లా కటింగ్స్ ద్వారా పెంచుకున్న కొమ్మలు, ఇవి మల్లె కొమ్మలు. నేను ఎప్పుడైతే ట్రిమ్మింగ్ చేసినాను స్టార్టింగ్లో, అంటే ఫిబ్రవరి ఎండింగ్లో నేను ట్రిమ్మింగ్ చేసినాను మల్లె మొక్కల్ని. అట్లా ట్రిమ్ చేసినప్పుడు కంప్లీట్గా, అంటే హార్డ్ ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చిన కొమ్మల్ని నేను ఈ విధంగా నాటుకున్నాను. చక్కగా సర్వైవ్ అయినాయి. తర్వాత నేను మొన్నటి దినము ఈ కనకాంబరాల మొక్కలు చిన్నవి, మరి ఇవి నేను నాటుకున్నాను. చూడండి, వేర్లతో ఉన్నాయి అయితే ఇట్లాంటి కొమ్మలకు కానీ, ఇట్లా మనం చిన్నగా నాటుకున్నటువంటి మొక్కలకు కానీ ఈ అలోవెరా జెల్ చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి రూటింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుందండి. మరి ఇవి రూట్స్ తొందరగా ఫామ్ కావడానికి కొమ్మలకు కానీ, మరి ఇప్పుడిప్పుడే మనం నాటుకున్నాం కదా, ఈ రూట్స్ కూడా మరి బలంగా నాటుకోవడానికి, మరి మొక్కలు చాలా బాగా పచ్చగా ఎదగడానికి కూడా ఈ అలోవెరా జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇట్లా కొమ్మలు నాటుకున్నప్పుడు, ఇట్లా మొక్కల్ని రిపోర్టింగ్ చేసినప్పుడు తప్పకుండా ఈ అలోవెరా జ్యూస్ వాడండి. ఇక్కడ చూడండి, ఇంకొక లీటర్ వాటర్ తీసుకున్నాను. దానిలోకి మళ్ళీ సేమ్ నేను 2 స్పూన్ల అలోవెరా జ్యూస్ని వేస్తున్నాను. చక్కగా కలిపేసినాను. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని నేను ఏ మొక్కకి ఇస్తానో ఇప్పుడు చూడండి.
ఈ గులాబీ మొక్కను నేను తీసుకొచ్చి సంవత్సరం అయిపోయిందండి. ఎటువంటి ఎదుగుదల లేదు, మొక్క గ్రోత్ లేదు, అట్లా అని చనిపోతలేదు మొక్క. మరి ఇట్లానే ఉండి పువ్వులు కూడా పూస్తుంది అప్పుడప్పుడు. ఇదైతే బ్లాక్ రోజ్ అంటాం కదా, అంటే బ్లాక్ కలర్లో పూయదు కానీ డార్క్ మెరూన్ కలర్లో మనకు అంచులన్నీ కూడా బ్లాక్గా ఉంటాయి కాబట్టి బ్లాక్ రోజ్ అంటారేమో. మరి ఈ మొక్క అదే ఆ కలర్ అనమాట. మీరు ఆల్రెడీ వీడియోస్లలో చూసి ఉన్నారు. అయితే చూడండి, మరి ఈ పాట్లోనే పెట్టిన, నేను కొంచెం పెద్దగా అయితే తీసి వేరే పాట్లోకి షిఫ్ట్ చేసుకుందామంటే అస్సలు ఎటు విధంగా కూడా పెరగట్లేదు. మరి ఈ మొక్కకైతే నేను ఏమి ఇస్తున్నానో చూడండి. ఇక్కడ ఫ్రెష్ టీ పౌడర్, 1 స్పూను ఫ్రెష్ టీ పౌడర్ ఇస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి అలోవెరా జ్యూస్ అయితే ఈ మొక్కకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎదుగుదల కోసము. అయితే నాకు ఇంతకుముందు అంత ఆలోచన రాలే, పక్కకు పెట్టేసిన ఈ మొక్కని. అయితే ఇప్పుడు మనం చూద్దామండి మరి ఎట్లా మొక్క మరి గ్రోత్ వస్తుందా లేదా. మనము వీటి మీదనే కదా మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. నేను మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తాను. మంచిగా టీ పొడి ఇచ్చినాను, నెక్స్ట్ అలోవెరా జ్యూస్ ఇచ్చినాను. మిగిలింది నేను ఈ మొక్కకు కొంచెం లైట్ ఎల్లో కలర్ వచ్చినాయి కదా ఆకులు, మరి గ్రీన్గా రావడానికి ఆ మొక్కకి ఇచ్చేసిన. తర్వాత చూడండి ఇక్కడ ఇది మందార మొక్క, గులాబీ మొక్క కాదు మందార మొక్క. ఈ మొక్క కంప్లీట్గా ఇక్కడ చూడండి అంతా కూడా మనకు మిల్లీ బగ్స్ వచ్చి ఇట్లా పాడైపోయింది మొక్క. కానీ అక్కడక్కడ చిన్నగా గ్రీన్ ఆకులు అయితే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. మరి ఇది ఎండిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయింది కంప్లీట్గా, ఇంకా చనిపోతుంది మొక్క అసలు. మనం ఇంకా 1-2 డేస్ పట్టించుకోలేదంటే ఈ స్టేజ్లో ఉన్నటువంటి మొక్కకి నేను ఇప్పుడు అలోవెరా జ్యూస్ ఇస్తానండి. మళ్ళీ నేను మీకు ఈ రిజల్ట్స్ అప్డేట్స్ నేను చూపిస్తాను ఎట్లుంటాయి అనేది. అయితే మనకు చక్కగా ఇట్లా మట్టి అయితే కంపల్సరీగా మీరు పాట్స్లో లూజ్ చేయండి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు. అయితే ఒక పక్కన పెట్టేసిన ఈ మొక్కని మొత్తం కొంచెమే ఉండే 1-2 డేస్లోనే ఇట్లా ఇంత ఎక్కువ అయిపోయింది. మంచిగా పూలు పూసేదండి, మంచి పీచ్ కలర్లో ఫుల్ ముద్ద మందారం లాగా వస్తుంది అనమాట. ఇది పెటల్ కాదు, ముద్ద మందారం. అయితే దీనిలోకి ఇప్పుడు నేను చూడండి 1 లీటర్ వాటర్లోకి 2 స్పూన్లు ఇక్కడ నేను అలోవెరా జ్యూస్ తీసుకుంటున్నాను సేమ్. మరి దీనిలోకి ఇప్పుడు నేను ఈ మందార మొక్కకి ఇవ్వడానికి, ఎండిపోతున్న మందార మొక్కకి ఇవ్వడానికి ఇక్కడ నేను పసుపు తీసుకుంటున్నాను. ఓకేనా, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు అలోవెరా జ్యూస్, 1 స్పూన్ పసుపు. ఇది ఇవ్వడం వల్ల ఆ వేర్లలో ఏదైనా ఫంగస్ ప్రాబ్లం ఉన్నా కూడా పోతుందండి. పోయి మన ఈ అలోవెరా జ్యూస్ అనేది మంచి మినరల్స్, న్యూట్రియంట్స్, అది ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది, ఇటు ఫంగిసైడ్ లాగా పనిచేస్తుంది. ఏదైనా పురుగులు ఉన్నా మరి వాటికి కూడా యూజ్ అవుతుంది. చక్కగా ఈ మొక్కకైతే మంచి గ్రోత్ ఉంటుంది ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. ఇంకా ఎలాంటి మొక్కలకి మనము ఈ అలోవెరా జ్యూస్ యూజ్ చేయాలంటే, నా దగ్గర అయితే పువ్వులు పూయని మొక్క అయితే లేదండి. పువ్వులు పూయని మొక్కలు ఏవైనా ఉంటే, అంటే మొక్క పచ్చగా ఉండి బాగానే ఎదుగుతుంది కానీ పువ్వులు పూయట్లేదు అన్న మొక్కకి మనం చక్కగా అలోవెరా జ్యూస్ తీసేసుకొని 2 స్పూన్లు సేమ్ 1 లీటర్ వాటర్కి మీరు బనానా పీల్ ఫర్టిలైజర్, మీరు బనానాస్ బాగా తొక్కల్ని బాగా ఎండబెట్టేసి చక్కగా వాటిని పొడి చేసి పెట్టుకొని 2 స్పూన్లు బనానా పీల్ పౌడర్ ఇచ్చేసి తర్వాత ఈ అలోవెరా జ్యూస్ వేసేయండి, చక్కగా పువ్వులు పూస్తాయండి. ఇన్ని విధాలుగా మన గార్డెన్లో అయితే మనం ఈ అలోవెరా జ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా మీ గార్డెన్లో మరి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉండొచ్చు. ఈ అలోవెరా జ్యూస్తో అన్ని క్లియర్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.